సిద్ధపడదాము. మీరందరూ పాడుతుంటే నాకు కూడా పాడాలనిపిస్తుంది. పైగా ఆర్కెస్ట్రా ఉండే, మంచి వాయిద్యాలు ఉండే, కాబట్టి నాకు కూడా పాడాలని ఆశ ఉంది. కనుక నేను ఒక్క పల్లవి, ఒక్క చరణం మాత్రమే పాడి 10 నిమిషాలు మాత్రమే వాక్యాన్ని చెప్తాను. కానుకలప్పుడు ఆదాం పాట పాడతాడు, సిద్ధంగా ఉండాలి. మనము కార్యక్రమంలో ముందుకు వెళ్దాము. గనుక వారందరూ కూడా ఎంతో ప్రయాసతో ఇప్పటి వరకు వాతావరణం ఇబ్బంది పెట్టినప్పటికీ, అనానుకూల పరిస్థితులు ఎదురైనప్పటికీ చేరొచ్చి దేవుని గణపరచగలుగుతున్నామంటే నిజంగా మనము ధన్యులము. మీరంతా ధన్యులు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము ధన్యులమే. ఎస్, ప్రైజ్ గాడ్. స్తోత్రం. స్తుతిద్దామా? కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నా కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నా కళ్ళు చూచును దేవుని కార్యాలు. నిరీక్షణలో మన కన్నుల నుంచి కారినటువంటి ప్రతి బాష్పదిగులు దేవుని పాదాలను తాకుతున్నాయి. ఆ నిరీక్షణతో మనకు దేవుని కార్యాలను నూతనముగా చూస్తబోతున్నాం. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. అలుకాకి ఏకాకి వైదించిన అలుకాకి ఏకాకి వైదించిన అవమాన ఆనంద గీతాలు పాడేములే, అలలు వంచే ముందు, అలలు వంచే ముందు Yeah.
హల్లెలూయా, స్తోత్రం. మంచిది. ఏ విధమున చేతనేమో ఎట్టకాలకు వాతావరణము ఉరుగులు పరుగులు పెట్టిస్తూ ఈ 3వ రాత్రి, చివరి రాత్రి దేవుని యొక్క ఘనమైన ఆయన సన్నిధానములో మరి దేవుణ్ణి స్తుతించుటకు, ఆరాధించుటకు ఈ 3వ రాత్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయం. గొప్ప సంగతి ఏంటంటే వర్షము రాకముందే కరెంటు వాడు ఆపేస్తాడు, గాలి చూడగానే ఆపేస్తాడు. కుంభవర్షంలాగా పడింది ఒక 2 నిమిషాలు, అయినప్పటికీ కరెంటు జోలిపోలేదు. మనం అనుకున్న సమయం కంటే కొంత ఆలస్యమైనప్పటికీ చాలా తక్కువ సమయంలో కొన్ని మాటల చేత మన ఈనాటి ఈ 3వ రాత్రి సభను ముగించుకుందాం. 2 దినముల నుంచి మందిరము యొక్క ప్రాముఖ్యతలు, మందిరము యొక్క మహిమలు, మందిరము యొక్క తేజస్సు, మందిరావరణములో మనం ఎందుకు ఉండాలి, మనము పొందుకునేటువంటి దీవెనలేంటి అనే సంగతులను నిన్నటి దినమున మొన్నటి దినమున మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ చివరి రాత్రి క్రైస్తవుడు ఎలా ఉండాలి, క్రైస్తవుడు ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవుని యొక్క విధులేంటి? విధులు అనగా చెప్పాలి. విధులు అనగా పనులు. క్రైస్తవునికి ఏం పనులు ఉంటాయి, ఎలాంటి పనులు ఉంటాయి? మనుషులందరికీ ఉండే పనులు వేరు, క్రైస్తవునికి ఉండే పని వేరు. మనుషులందరికీ సహజ సిద్ధమైన పనులు ఉంటాయి. క్రైస్తవుడు ఒక ప్రత్యేక ప్రణాళికను కలిగిన వాడుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరిస్తున్నవాడుగా, లేఖన భాగాల ప్రకారము జీవిస్తున్నవాడుగా ఉండాలి. లేఖన ప్రకారము మనం జీవిస్తున్నప్పుడు మన జీవిత విధానంలో క్రైస్తవునిలో ఉండకూడని కొన్ని లక్షణాలను ఉన్నందువలన పోగొట్టుకునే ఆ స్థితిని, లేనందువలన మనము పొందే ఆశీర్వాదాలను ఈరోజు మనము లేఖన భాగాల్లో నుంచి తెలుసుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వాక్యంలో సొలొమోను భక్తుడు ఒక మంచి సూక్తిని తెలియజేస్తున్నాడు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చాలుమా. ఒక వ్యక్తి యొక్క సోమరితనాన్ని లేజీ అంటారు కదా, ఇంగ్లీష్లో లేజీ అని కామన్గా పిలుస్తుంటారు. అరే వీడు చాలా లేజీ ఫెలో, మా అమ్మాయి చాలా లేజీ ఫెలో. వై? సోమరిగా ఉంటుంది, యాక్టివ్గా ఉండలేకపోతుంది. ఇంగ్లీష్ బైబిల్ అయితే సోమరి అనే పదాన్ని చాలా సులువుగా మరి చక్కగా రాయించాడు. ఆ మాటని మనము చదువుతున్నప్పుడు సోమరికి ఉండకూడని ఉన్న లక్షణాలు, సోమరిగా ఉండకుండా ఉండటానికి ఉండే లక్షణాలు స్లగ్ గార్డ్ అని పిలుస్తారు, లేదా లేజీ అని పిలుస్తారు. సోమరిగా ఉన్నందువలన మనం కోల్పోయేటువంటి స్థితి, సోమరిగా ఉండటం వలన మనం ఏం కోల్పోతున్నామో అనే విషయాన్ని గ్రహించలేని వారంగా మనం ఉంటున్నాం. చీమలను మనకొక ఉపమానంగా తీసుకొచ్చాడు. చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఈ మాటను ఎన్ని విధాలుగా మనము అన్వయించుకుంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. చీమలకున్న లక్షణం ఏంటి చెప్పండి? కుట్టే లక్షణం కదా. మరి వాటిని చూసి జ్ఞానం తెచ్చుకోమన్నాడు. చీమ సరక్కమని కుట్టేస్తుంది, కొట్టగానే చంపేస్తాం కదా. మరి దాంట్లో ఏం జ్ఞానం ఉంది కదా. చీమకున్నటువంటి జ్ఞానం ఏంటి? కుడుతుంది, సొరక్కమని మనకు బాధేస్తుంది,
వెంటనే చంపేస్తున్నాం. ఇంకా ఏంటి జ్ఞానము? ఏమా సోమరిలాగా ఉండకుండా దానికున్న క్రమాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. సంఘంలో విశ్వాసులమైన మనము సోమరులుగా ఉండకూడదు. చీమకు కలిగిన జ్ఞానం ఏంటి చెప్పండి ఒక మాటలో? ఏంటండి? శ్రమ. ఇంకా ఇంకా మనము చదివిన వాక్యంలోనే సమాధానం ఉంది కదా. ఏముంది? ఏంటే ఏం చదివారు? మరలా చదవండి. సమాధానం అక్కడే ఉంది కదా, మరి ఎందుకు ఎక్కడో ఎత్తుకుతున్నారు? సోమరి వలె ఉండకుండా చీమలు వాటి నడతను గమనించమంటున్నాడు. అంటే వాటి నడత ఎలా ఉంటుంది? క్రమంగా ఉంటుందండి. ఏంది దానికి అంత ఆలోచిస్తున్నారు? చీమలను ఎప్పుడు చూడలేదా ఎలా వెళ్తుంటాయో? ఇలా వరుసగా మీలాగా వెళ్తాయా? ఎలా వెళ్తుంటాయి? ఒకదాని వెనుక ఒక లైన్ వల్ల వెంబడిస్తుంటాయి. తొందరపాటు తనంలో ఉండవు, దారి తప్పి ప్రక్కకి వెళ్ళవు, ఒకదాని ప్రక్కన ఒకటి ఉండవు, క్రమముగా వెళుతుంటాయి, ఒకదానిని ఒకటి వెంబడిస్తూ వెళుతూ ఉంటాయి. మన ఆత్మీయ స్థితిలో చీమలను ఎందుకు వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకోమన్నాడంటే, అవి ఎలా ఒకదాన్ని ఒకటి వెంబడిస్తూ క్రమము తప్పకుండా. ఏమండి? నేను గొప్పదాన్ని గనుక నేను ముందుండాలి, నీలో గొప్పతనం లేదు కనుక నువ్వు వెనకుండాలి, నువ్వు మధ్యలో ఉండాలి, నేనే అన్ని విషయాల్లో ఉండాలి అని అవి అనుకోవట్లేదు. అవేమనుకుంటున్నాయి? ఒకదాన్ని ఒకటి వెంబడిస్తూ ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ స్థితిలో, ఆత్మీయ స్థితిలో ఒకరిని ఒకరము వెంబడించే వారముగా ఉండాలి. ఒకరిని చూసి ఒకరము దేవుని యొక్క ఆత్మీయ విధానములో, అభివృద్ధి పదములో నడిచే వారముగా ఉండాలి. వాటి నడతల్లో ఉన్న ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోమంటాడు. సోమరి అనగా సహజంగా మనకు కనపడే లక్షణం ఏంటంటే నిద్రపోతులు అని మనం అంటుంటాం కదా. సోమరి అంటే అర్థం ఏంటి? నిద్రపోతులు, జ్ఞానము కొదువుకున్నటువంటి వారు. కానీ ఇక్కడ మనం రెండు మాటలను ప్రాముఖ్యంగా చూడగలుగుతాం. అయితే వాటికి ఉన్న జ్ఞానాన్ని మనము గమనించినప్పుడు ఇంకొక మాట, చాలా శ్రేష్టమైన మాట చీమను గురించి చెప్తాడు. ఏమంటాడండి? వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి ఆహారం సిద్ధపరచుకోవడమే కాకుండా క్రమమును తప్పలేదండి. ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి, సరే, అది వేరే సంగతి. ముందు వాటికి ఉన్న క్రమాన్ని మనము గమనిస్తే, వాటిని ఒకరు ముందుండి నాయకుడిగా ఉండి, ఏయ్ చిమా నువ్వు ఇటురా, నువ్వు ముందుకు వచ్చావు, లైన్ తప్పుతున్నావు, లైన్లో వెళ్ళు, నువ్వు ఎందుకు వెనకున్నావు, పక్కకు వచ్చేసావు, లైన్లో క్రమంగా కూర్చో, లేదా క్రమంగా నన్ను వెంబడించు అని ఎవరైనా చెప్తున్నారా? లేదా డ్రైవర్ ఉన్నాడు దానికి అండి? ట్రైన్ ఉంది, ట్రైన్కి డ్రైవర్ ఉంటాడు, ఎడు తిప్పుతాడు, వెళ్ళిపోద్ది. ఎంతమందిని కూర్చున్నది ఒక్కలమే, తిప్పేది మాత్రము ఒక డ్రైవర్ ఉన్నాడు. ఫ్లైట్కి ఒక డ్రైవర్ ఉన్నాడు, బస్సుకు ఒక డ్రైవర్ ఉన్నాడు. అతను ఇటు వెళ్ళమంటే అటు వెళ్తుంటుంది, అతను వెళ్ళే దారిలో మనం అందరము వెళ్ళాలి. సోమరితనము లేని చీమలు జ్ఞానాన్ని సంపాదించుకొని, ఆహారాన్ని సమకూర్చుకొని ఎంత జ్ఞానముగా నడుచుకుంటున్నాయో, చీమ ఎంతండి మన యొక్క చేతిలో లేక మన యొక్క ఆలోచనలో చీమ ఎటువంటిది? ఎంతండి? చాలా తేలికైనది, ఎన్నికలేనిది, దాని గురించి మాట్లాడుకునేంత గొప్ప సంగతి ఉన్నది కాదు మనకి కదా. అవునా కదా? అది సత్యం. కానీ దానికున్న జ్ఞానాన్ని, దాని నడకను, దాని నడవడకను చూసి
ఇంత పెద్ద మనిషి జ్ఞానం తెచ్చుకోవాలంట. చూసారా, మనం ఎంత పెద్ద మనిషిమి. ఒక్కొక్కరు 70-80 కేజీలు, గట్టిగా తూకమెత్తే 100 దాకా పోతాం అటు ఇటుగా. ఏమండి, మరి సేమ్ ఎంత ఉంటుంది? దాని వెయిట్ చెప్పగలమా? సుమారుగా గండు జీవం అంటామే, అదైనా ఎంత ఉంటుంది కనీసం? ఎలా కొలవాలి మరి దాని వెయిట్ కూడా మనము చెప్పలేనంత తేలికైనటువంటి, నలుసు కంటే తేలికైనటువంటి దాని దగ్గర మనం జ్ఞానం తెచ్చుకోవడం ఏంటి? దాని దగ్గరికి వెళ్ళి మనం జ్ఞానం తెచ్చుకోవడం ఏంటి? మన బరువు ఎంత, మన అధికారం ఎంత, మన యొక్క వెయిట్ ఎంత, గ్రామములో మన పలుకుబడి ఎంత, ఇన్నున్న మనము నలుసులాంటి చీమ దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకోవడం ఏంటండి? మనము తీసేసిన, తేలికగా చూసిన ఆ చీమ యొక్క నడతలను చూసి సంఘము ముందు కొనసాగాలి. సంఘములో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు గొప్ప, ఎవరు ముందు, ఎవరు వెనుక అనేది ఉండకూడదు. అదే జ్ఞానం అంటే. ఆ చీమలు ఏ రీతిగా ఒకదానిని ఒకటి అనుసరించి వెళుతున్నాయో, వాటిని నడిపించే నాయకుడు లేడు, వాటిని ఇటెళ్ళు అటెళ్ళని చెప్పేటువంటి న్యాయకర్త లేడు, విచారణకర్త లేడు. అయినప్పటికీ వాటి దగ్గరికి వెళ్ళి మనం జ్ఞానం తెచ్చుకోవాలట. నా ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించాలి. భక్తుడు సొలొమోను మహాజ్ఞాని. జ్ఞానైనటువంటి సొలొమోను ఆ చీమనుకున్నటువంటి జ్ఞానాన్ని మీరు కలిగి ఉండండి ఉంటున్నాడంటే, మనం ఎంత త్రోవ తప్పిపోయినామో, ఎంత జ్ఞానము కొదువై ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచించాలి. మన ఆధ్యాత్మిక స్థితిలో ఎంత కొదువ కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎన్నికలేని చీమ లెక్కింపు కాదు కదా, దాని గురించి కూడా ఆలోచన చేసేంత కూడా టైం ఉండదు, ఎందుకంటే అది ఎన్నికలేంది. కానీ దాని దగ్గరికి వెళ్ళి మనం జ్ఞానాన్ని తెచ్చుకోవాలంట. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, సంఘాలలో నివాసం చేస్తున్న మనము మన యొక్క చురుకుదనానికి మాదిరిగా చీమను తీసుకొచ్చాడు. ఆత్మీయ స్థితిలో మనం ఎలాన్నామో ఇప్పుడు మన స్థితి ఏంటో తెలుసుకుందాం. చీమ దగ్గర నుంచి జ్ఞానాన్ని తెచ్చుకున్నాం. చీమ వాళ్ళే యాక్టివ్గా ఉండాలి, సోమరితనాన్ని విడిచిపెట్టాలి. సోమరి ఎలా ఉంటాడు? సోమరైన వాడు ఆయన ఏ పని అయితే చేయాలనుకుంటాడో దాన్ని పూర్తి చేయడు. అంత మాత్రమే కాకుండా సోమరి ఏం చేస్తాడంటే, ఏ పనిని ప్రారంభిస్తాడో దాన్ని ముగించాడు. సోమరికి ఉన్న లక్ష్యం, ఏ పని అయితే ప్రారంభిస్తాడో దాన్ని పూర్తి చేయడు, ఏ పనినైతే తలుచుకున్నాడో ఆ పనిని ఏమాత్రము ముగించే ప్రయత్నం చేయడు. అంత మాత్రమే కాకుండా ఏమాత్రము కష్టము లేని పనులను ఎంచుకుంటాడు సోమరైన వాడు. సోమరికున్న లక్షణం. ఇంకా ఏం చేస్తాడంటే, భౌతిక లోకంలో కంటే కూడా ఆధ్యాత్మిక లోకంలో సోమరితనం మరింతగా ఆకర్షిస్తూ ఉంటుంది మనిషిని. సోమరైన వాడు అభివృద్ధిలో ఉండడండి. సోమరి ఎప్పుడు కూడా అభివృద్ధిలో ఉండడు, ఆశీర్వాదాలు ఉండవు. ఎందుకని అంటే, వాడు చేసేటువంటి మొదటి లోపం ఏంటో మనము 9వ వాక్యాన్ని చూద్దాం. సోమరి, ఎందాక నీవు పండుకొని నువ్వు ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్ర లేచదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పండుకొనేదనని నీవనుచుందువు. సోమరికున్న లక్షణాలు ఏం చేస్తాయంటే, ఆశీర్వాదాలను పోగొడతాయి. అభివృద్ధి నుంచి దూరం అయిపోతాడు. ఎందుకంటే శ్రద్ధతో, చిత్తశుద్ధితో, మరి
మన యొక్క పిలుపును ఎన్నికను స్థిరము చేసుకోవాలని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. అయితే సోమరి ఏమవుతున్నాడంటే తన యొక్క మరి నిద్ర అనే సోమరిలో వెనుకబడిపోతూ ఉన్నాడు. ఈ రోజుల్లో ప్రతి మనిషికి సోమరితనాన్ని మొదట కల్పించేది ఏంటంటే నిద్ర. వీడు నిద్రపోతుంటాడు, సోమరువలే తిరుగుతుంటాడు. కష్టపడి సంపాదించుకునే వాడి ఎదుగుదలను వీడు ఈ సోమరు ఏం చేస్తాడంటే దాన్ని ఓర్చుకోలేడు. వీడు సోమరిగా ఉండి ఎదగాలని చూస్తాడు. కష్టపడేవాడు ప్రయాసపడి వాడి అభివృద్ధి పదము కొరకు ప్రయత్నిస్తూ ఉంటాడు. సోమరికున్న అతి ప్రాముఖ్యమైన లక్షణాల్లో ఇంకా కొన్ని లక్షణాలను మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 24వ అధ్యాయం 33వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి సమీపమవుతుంది. ప్రియ సోమరి, నీవు సోమరిగా ఉన్నావా? నీ దరిద్రతను గమనించావా? నీ దరిద్రత వల్ల నువ్వు కోల్పోతున్న స్థితిని నువ్వు ఎరిగి ఉన్నావా? ఒకసారి 30వ వాక్యంలో చూస్తే, సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలోని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దానంత ముండ్ల తుప్పలు బలిసిండెను, దొలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి ఏం ఆలోచించానంటే, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని, ఇక కొంచెము నిద్ర, ఇక కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇక కొంచెము చేతుడు ముడుచుకొనుట, వీటి వలన ఈ కీర్తనకారుడట ఒక దినమున పొలము గట్టున చూస్తూ వెళుతూ ఉన్నాడట. అక్కడ సోమరు వానికి కలిగిన పొలమును, తెలివిలేని వానికి కలిగిన పొలమును చూసినప్పుడు అదంతా కూడా ఏమైందట, ముండ పొలలతో చేరి దాన్ని ఆ పరిచర్య చేయక, దాన్ని పట్టించుకొనక, నిద్రమత్తుగా ఉంటూ కునుకుపాటులో ఉంటూ దారిద్రతను తెచ్చుకున్నాడట. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, మన యొక్క సోమరితనము మన అభివృద్ధిని వెనకపడేస్తూ ఉంది. గనుకనే సోమరి నీవు చీమల యొద్దకు వెళ్ళు అన్నాడు. దాని అభివృద్ధిని గమనించు అన్నాడు. దాని నడతను గమనించు అన్నాడు. అది ఏది ఏ సమయంలో ఆహారాన్ని ఎలా సమకూర్చుకుంటుందో గమనించమన్నాడు. సోమరుగా నీ ఉండటం వలన, మనం ఉండటం వలన మనకు రావలసిన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటూ ఉంటాం. మనం పొందుకోవలసిన దీవెనలను పోగొట్టుకుంటూ ఉంటాం. పౌలు భక్తుడు 2 కొరింథీయుల పత్రికలో 8వ అధ్యాయము 7వ వాక్యంలో ఒక మాట అంటాడు. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో, అలాగే మీరు ఈ కృపయందు అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. పౌలు భక్తుడు ఈ విధముగా కొరింథీ సంఘములో ఉన్నటువంటి బిడ్డలకు తెలియజేస్తున్నాడు. విశ్వాసములోను, ఉపదేశములోను, జ్ఞానములోను. విశ్వాసి అయితే ప్రార్థనకు వస్తాడు. ప్రార్థనకు వచ్చిన విశ్వాసి బోధించేటువంటి ఉపదేశమును ఆలకిస్తాడు. ఉపదేశమును ఆలకించిన ఆ విశ్వాసి జ్ఞానమందు, సమస్త జాగ్రత్త యందు, మరి అభివృద్ధి యందు పెంపారు పొందేవాడుగా ఉంటాడు. ఒక విశ్వాసి దేవుని సన్నిధికి వస్తాడు.
దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సేవకుడు బోధించిన, ఉపదేశించిన బోధన ఆలకించి నడుచుకుంటాడు. సోమరితనం ఉన్నవాడు ఇది వినలేడు. సోమరితనం ఉన్నవాడు ఈ మాటలను ఆలకించలేడు. సోమరి మాటలను అలక్ష్యం చేస్తూ ఉంటాడండి. ఈరోజు ఎంతమంది సోమరులు లేరు మనలో? ఎంతమంది సోమరులు ఉన్నారండి? అనేక మంది సోమరులు మనకు కనిపిస్తూ ఉన్నారు. కుటుంబ పోషణ లేక, భార్య భర్తలను పోషించలేక, బిడ్డలను పోషించలేక, తిని త్రాగుతూ నిద్రపోతూ సోమరుల వలె ఉంటూ కుటుంబాన్ని శిథిల స్థితిలో చేసుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. కొంతమంది అయితే సోమరిగా ఉండక సంపాదిస్తూ దాన్ని జ్ఞానముతో సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టలేని స్థితిలో కొంతమంది ఉన్నారు. కొంతమంది సోమరులుగా ఉండరండి. ఉదయకాలమే 4 గంటలకే లేచి కష్టపడి పనికి వెళ్తారు. సాయంకాలం 5 గంటల వరకు ప్రయాసపడతారు. కానీ ఆ కష్టపడినది ఏది కూడా భార్య బిడ్డల కొరకు కష్టపడేదిగా ఉండదు. ఇలా అభివృద్ధి అనే విషయములో సోమరితనం ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని కోల్పోతూ ఉంది. అందుకొరకే పేతురు కూడా ఒక చక్కని మాటను తెలియజేశాడు. ఈ మాటను చదువుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమనందు దయను, ఇవన్నీ కలిగి ఉండాలి. వీటికి సోమరితనానికి ఏం సంబంధం అండి పాస్టర్ గారు? సోమరి అంటే నిద్రపోతుంటాడు కదా, అది సెకండరీ. కానీ విశ్వాసికి ఉండేటువంటి సోమరితనాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. విశ్వాసి ఏ విషయములో సోమరిగా ఉంటున్నాడు? విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును. ఈ సహనము వల్ల చివరికి వచ్చేదేంటి? భక్తి వస్తుందండి. ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే భక్తి వస్తుంది. ఈ భక్తి వలన ఏమొస్తుంది? చివరి మాట తర్వాత సహోదర ప్రేమయందును దయను అమర్చుకోవాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రారంభమైనవి తెలుసునా? దయ అంటే చీమ దగ్గర నుంచి ప్రారంభమైంది. ఇదంతా కూడా దయ కానీ, ఆశా నిగ్రహం కానీ, సహోదర ప్రేమ కానీ. ఏమండి, చీమ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన ఎన్ని సంగతులు ఉన్నాయో. మనం ఆ చీమను తేలికగా చూస్తున్నాము, కానీ ఆ చీమకి ఎంత జ్ఞానం ఉందో. నేను అప్పుడప్పుడు మరే బాబుని చూస్తూ అనుకునేవాడిని, మరే బాబు అంటే ఏముందిలే. కానీ ఆ మరే బాబు మైక్ తీసుకొని పాట పాడుతుంటే ఎంత మధురంగా ఉందో కదా. ఎన్నిక లేని వ్యక్తిగా ఏదో తన పనులు తను చేసుకుంటూ లోకంలో తిరుగున మనుషుడుగా కనపడుతున్న తను మైక్ తీసుకొని పాట పాడాలని ఆసక్తి కలిగి పాడుతున్నప్పుడు ఎంత మధురంగా ఉందో కదా. చీమను కూడా మనం అలాగే ఎన్నిక లేని దానిగా చూస్తున్నాం. కానీ ఆ చీమకున్న లక్షణాలు ఎన్ని ఉన్నాయో. అది సోమరితనాన్ని విడిచేస్తుంది, మంచి నడతను నడుస్తుంది. దాన్ని చూసి మనుషుడు జ్ఞానం తెచ్చుకోవాలని తెలియజేస్తుంది. ఆ జ్ఞానం వలన నువ్వు ఆహారాన్ని సిద్ధపరచుకోమంటుంది, దయను నేర్చుకోమంటుంది, ప్రేమను నేర్చుకోమంటుంది, సహవాసాన్ని నేర్చుకోమంటుంది. ఇంకా చివరిగా ఆ 8వ వాక్యం చదివి ముగించేద్దాం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను, స్తోత్రం హల్లెలూయా, ఏం చేస్తుందట? ఇవన్నీ మనము కలిగి ఉంటే, చీమే కదని తీసివేయకుండా ఆ జ్ఞాన్ని మనం తెచ్చుకుంటే,
ఆ జ్ఞానము కలిగిన మనలో ఈ లక్షణాలన్నీ ఉంటే, ఈ లక్షణాల వలన మనము కలిగినది ఏంటంటే సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తుందంట. సోమరులు అంటే నిద్రపోతులు కాక, క్రమము లేని వారుగా లేక, దయను కలిగిన వారుగా లేక, సహనము కలిగిన వారుగా లేక, భక్తి కలిగిన వారుగా లేక, సోమరులై ఉండక, ఇవి ఎప్పుడైతే కలిగి ఉంటామో నిష్ఫలులము కాకుండా ఉంటాము. నిష్ఫలులు అంటే ఫలము లేని చెట్టు వలె. నిష్ఫలులు అంటే ఏంటి? ఓ చెట్టు కాస్తుందండి. మా ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు, నేరేడు చెట్టు ఉంది. అంతకుముందు కూడా ఒక నేరేడు చెట్టు ఉండేది. ఆ చెట్టుకు విపరీతమైన పంట ఉండేది. ఎంత పండు ఉండేదంటే, అంతకుముందు మేముండే ఇల్లు పెంకిల్లు. అది పెంకిల్లు అయితే మా నాన్న ఏం చేశారంటే బాత్రూమ్ బయట కట్టాడు. అది ఎట్టట్లో వచ్చిందో తెలియదు కానీ మొత్తం మీద పెరిగి తెగ కాయలు కాసేది, విపరీతమైన కాయలు కాసేది. కాసి కాసి కాసేది ఏంటంటే ఇంకా బిల్డింగ్ కట్టేటప్పుడు ఆ చెట్టు నరికేసాం. ఆ చెట్టు నరికేసిన తర్వాత మరలా ఇప్పుడుండే ఇంటి దగ్గర ఇంకో చెట్టు మరిసింది, నిష్ఫలమైనటువంటి చెట్టు. అది ఏం చెట్టు? అది నేరేడు చెట్టు. ఇది కూడా అదే చెట్టు. దాని ఫలములు మేమందరం తిన్నాం. దీని ఫలములు తినటం కాదు కానీ రోజు కొట్టేలాగా చూస్తున్నాం. ఎదుగుదలేముంది బ్రహ్మాండంగా, కానీ ఫలము లేదు. నీ ఆత్మీయ స్థితి దేవుని సన్నిధికి వస్తేనే సరిపోదు, ఫలములు కావాలి. అందుకే అంటున్నాడు, నువ్వు సోమరి వలె ఉండక నిష్ఫలముల వలె ఉండకూడదు. ఫలము లేని ఆత్మీయ స్థితిలో ఉండకూడదు, ఫలము లేని క్రైస్తవునిగా ఉండకూడదు, ఫలము లేని సంఘ సహవాసంలో ఉండకూడదు. సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తూ ఉందంట. దేన్ని మనం అనుసరిస్తే? ఏమండి, దేన్ని మనం అనుసరిస్తే? చీమను అనుసరిస్తే. ఊరి నాయను, చీమ మనకు జ్ఞానాన్ని ఇస్తుందా? చీమ మనకు తెలివినిస్తుందా? అవునండి, ఇచ్చిందిగా, కనపడుతుందిగా. దాని నడతను చూసి నువ్వు జ్ఞానం తెచ్చుకోమన్నాడు సొలొమోను. ఇంతలా మనిషి, ఇంతెత్తు మనిషి, నడుసు లాంటి చీమను చూసి నేను జ్ఞానం తెచ్చుకోవాలనా? ఏమండే, ఏం పాస్టర్ గారు ఏం చెప్తున్నావు? చీమ ఎంత, నేనెంత, నాకు ఊర్లో ఉన్న పేరెంత, నా గొప్పతనం ఏంది, నన్ను సేవకాడి పొమ్మంటున్నావే నువ్వు ఎంత కాదు నాన్న, నీ ఆత్మీయ స్థితి ఎంత, నీలో ఉన్నటువంటి దైవిక స్థితి ఎంత, నీలో ఉన్న భక్తి ఎంత, నీలో ఉన్న సహోదర ప్రేమ ఎంత, ఇవన్నీ నీలో ఉంటేనే అప్పుడు నువ్వు సోమరి కాకుండా ఉంటావు. అప్పుడు చీమ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కర్లా, చీమ నీ దగ్గరకు వచ్చి జ్ఞానాన్ని నేర్చుకుంటారు. అందుకే సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా ఉండాలి అంటే ఇవన్నీ మనము కలిగి ఉండాలి. నా ప్రియులారా, రాత్రికాల సమయంలో ఈ చివరి రాత్రి దేవుని వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తుంది. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను చూసి నేర్చుకో, జ్ఞానాన్ని సంపాదించుకో. వాటికి న్యాయాధిపతి లేడు, నడిపించు నాయకుడు లేడు, విచారించే విచారణకర్త లేడు. అయినప్పటికీ తన ఆహారాన్ని తను సంపాదించుకొని జ్ఞానముతో క్రమముగా బతుకుతున్నాయి. ఈరోజు నీ ఆత్మీయ స్థితి, నీ క్రైస్తవ స్థితి, సంఘ విశ్వాస స్థితిలో ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో పరీక్ష చేసుకో. ఎన్నిక లేని చీమవలే ఉన్నావా? చీమను చూసి జ్ఞానము తెచ్చుకునే స్థితిలో ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేయి. క్రైస్తవ స్థితి, క్రైస్తవ ఎదుగుదల, క్రైస్తవ యొక్క ఆ యొక్క పరిశుద్ధ లేఖనాల జ్ఞానానుసారమైనటువంటి మాటలు మన జీవితాలను ఒక మంచి మార్గంలో నడిపించేదిగా, అనేక మందికి నడిపించే మార్గదర్శములుగా మనం ఉండాలి. నేను ముందు, నేను వెనక, నేను ఎక్కువ, నేను తక్కువ అనేది కాకుండా దేవుని సన్నిధిలో, సంఘములో ఏక మనస్సు కలిగిన వారమై, ఏక తాత్పర్యము కలిగిన వారమై, ఏక స్తుతి ఆరాధన కలిగిన వారమై, ఏక కంఠముతో దేవుని స్తుతించే వారమై ముందుకు కొనసాగాలి. అట్టి కృపలో మనం ఉండగలిగినప్పుడు మనం జ్ఞానము కలిగిన వారం. అట్టి కృపలో మనం ఉండగలిగినప్పుడు మనము ఆ జ్ఞానమును అనుభవించిన వారం. కనుక నా ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ
మాటల చేత 9వ వాక్యంలో ఇంకొక చక్కని మాట అంటాడు. ఆ మాట చదివి ముగించేద్దాము. చూడండి, ఇవి ఎవనికి లేకపోవును, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయముగా చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆ నిత్య రాజ్యములో మనము ఉండాలి అంటే, ఆ నిత్య పిలుపును మనము పొందుకోవాలంటే, మన ప్రభువు యొక్క ఆ కృపకు పాత్రలుగా ఉండాలంటే, ఇవన్నీ మనలో ఉన్నాయో లేవో చూసుకొని, మనలో ఉన్నటువంటి గుడ్డితనమును దూరదృష్టిని పారద్రోలి. మనలో గుడ్డితనం ఉంటుంది. ఎలాంటి గుడ్డితనం చెప్పండి? సొలొమోనే అంటాడు, నీ యొక్క కంటిలో దూలముంటే ఎదుటివాని కంటిలో నలుసుని ఎదుగుతూ ఉంటావట. మనకెలా తెలుస్తుంది మన కంటిలో దూలమున్న సంగతి? కానీ మనం గ్రహించాం. కనుక ప్రియులారా, మన యొక్క స్థితి, మన యొక్క సోమరితనము, ఆ సోమరితనములు ఉన్నటువంటి లక్షణాలు, సోమరులుగా మనం నివసించడానికి వీల్లేదు. చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోవడానికి వీల్లేదు. దేవుడు లోకములో సృష్టించిన సర్వకోటి జీవరాశుల కంటే కూడా జ్ఞానాన్ని, తెలివిని, వివేకమును మనిషికి మాత్రమే ఇచ్చాడు. మనలను ఆయన కంటే కొంచెం తక్కువ ఆయనగా చేసుకున్నాడంట. ఈక్వల్ టు ఆయనకున్న ప్రతి లక్షణాలు మనలో పొందుకరించుకొని ఉన్నాడట. కాబట్టి మనము చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకోకూడదు. మనం అనేక మంది జ్ఞానాన్ని బోధించే వారంగా ఉండాలి. అన్యులైన వారికి, అవిశ్వాసులైన వారికి, విశ్వాసములో పడిపోయిన వారికి, భక్తి జీవితములో పడిపోయిన వారికి, సహనమును కోల్పోయిన వారికి మనము బుద్ధి చెప్పే వారముగా ఉండాలి. జ్ఞానము లేని వారికి జ్ఞానమును బోధించే వారముగా ఉండాలి. మన దైవిక స్థితి అనుదినము అభివృద్ధిలోనికి నడిపించాలి. పౌలు బతిమాలుకున్నాడు, పేతురు బతిమాలుకున్నాడు, కొరింథీ సంఘంలో పేతురు బతిమలాడుతున్నాడు, పౌలు బతిమాడుతున్నాడు, పేతురు బతిమాలుతున్నాడు. మీరు ఇలా ఉండటానికి వీల్లేదు, మీ అభివృద్ధి ఇలా ఉండాలి, ఇలా మీరు ముందుకు వెళ్ళాలి, ఇలాంటి జ్ఞానాన్ని మీరు కలిగి ఉండాలి, నిష్ఫలులుగా ఉండకూడదు, సోమరులై ఉండకూడదు అని ఎంతో చక్కగా చీమ దగ్గర మొదలుపెట్టిన మన యొక్క దైవిక స్థితిని, ఆధ్యాత్మిక పరిస్థితిని, సంఘ సహవాసమును ఎంతో చక్కగా వివరించి కొట్టించాడు. అట్టి కృపను, అట్టి జ్ఞానము దేవుడు సమృద్ధిగా మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయా. ఇదిగోనైనా గడిచిన 2 దినములు నీ అపారమైన ప్రేమలో మమ్మల్ని నుంచి ఈ 3వ రోజు రాత్రి, ఈ చివరి రాత్రి నాయనా నీ సన్నిధానంలో మేము గడపడానికి ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకములు, ఎన్నో అనానుకూల పరిస్థితులు సమస్తమును మీరు ఎదిరించి, సమస్తమును మీరు కొట్టివేసి, సమస్తమునకైనా మీరు కంచెగా ఉండి, కాపుగా ఉంచి ఈ 3 దినములు మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు. నిజముగానైనా మేమైతే ఊహించలేదు, మేమైతే తలంచలేదు. మా తలంపులు, మా ఉద్దేశాలు ఏమై ఉన్నప్పటికీ నీ చిత్తంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ 3 దినాలు ఎన్నో ఉన్నతమైన ఉపదేశాలు, ఉన్నతమైన సంగతులు, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మార్గములు, జ్ఞానము కలుగుకున్నటువంటి మార్గమును, సంఘములో ఎలా ఉండాలి, సంఘ సహవాసం ఎలా ఉండాలి, విశ్వాస యొక్క జీవితం ఎలా ఉండాలి, అనేక విషయాలు ఈ 3 దినాలు మీరు మాతో పాఠములుగా పంచుకున్నందుకై మీకు స్తోత్రాలు నాయనా. చక్కగా నిన్ను స్తుతించి గణపరిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంది, గుప్పిలిప్పినటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంది, ధారాళమైన మనస్సుతో
ఎటువంటి అరమరకలు లేకుండగా నీ సన్నిధికి చేరి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. యొక్క మందిర ప్రతిష్ఠ పండుగలు ఎంతో ఘనముగా జరిగించినందుకై స్తోత్రాలు. వాతావరణం అనానుకూలముగా ఉన్నప్పటికీ సమస్తమును అనుకూలపరిచి చిన్న మందగా చేరి నాయనా ఈ గ్రామంలో మీరు చేసిన మేలును నెమరు వేసుకుంటూ ఇదిగో ఈ యొక్క పండుగ దినములు నాయనా మీరు ఘనముగా జరిగించినందుకై స్తోత్రాలు. కేవలం ఈ దినం మాత్రమే కాదు, ఎల్లప్పుడూ నిన్ను కలిగిన పిల్లలుగా ఆత్మీయ స్థితిలో నాయనా మరి చీమల యొక్క నడకను చేసి తెలుసుకొని వాటిని అనుసరించి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోమన్నారు. సోమరిగా ఉన్నప్పుడు సమస్తాన్ని కోల్పోతామని నాయన మీరు సెలవిచ్చారు. సోమరిగా ఉన్నప్పుడు నిష్ఫలుడుగా ఉంటామని సెలవిచ్చారు. అటువంటి సోమరితనమును విడిచి క్రమమును కలిగి, సహనమును కలిగి, బుద్ధిని కలిగి, జ్ఞానమును కలిగి నిన్ను పోలి నడుచుకునే కృపలో సంఘ బిడ్డలెల్లరూ నుంచమని, సంఘమును జ్ఞాపకం చేసుకోమని ఈ 3 దినములని అపారమైన ప్రేమ చేత చక్కగా ప్రభువా ఉన్నతమైన ఉపదేశమును బోధించినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ఈ చివరి రాత్రి మీరు మాతో ఉన్నందుకై ఉన్నతమైనటువంటి నాయన మాటల చేత మమ్మల్ని నాయన మరి తండ్రి దీవెనకరమైన మార్గంలోనికి నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మాదిరిగానే అనేక మంది మా సింగ ప్రియులు బలహీన స్థితిలో ఉన్నటువంటి వారు, హాస్పిటల్స్ లో ఉన్నటువంటి వారు, శరీర రోగముల చేతను, వృద్ధాప్యపు పరిస్థితుల చేతను కొట్టుమిట్టాడుతున్న బిడ్డలందరి కొరకు కూడా నీ సన్నిధిలో ప్రార్థించి ఉన్నాం. కార్యాలు చేయండి. వారి యొక్క ప్రతి రోగమును మీ నామములో తాకమని ప్రార్థిస్తున్నాం. నాయనా మీ చిత్తమైతే విడుదల సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. విడుదల కలిగిన వారు నీకు సాక్షులుగా నీ సంఘములో నిలబెట్టుకోవాల్సిన కృప నిమ్మని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ఇంతవరకు నాయనా సంఘపు సరిహద్దుల విశాలపరచుట కొరకు అనేక దినములుగా ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైతే సహాయం చేయండి. సంఘపు యొక్క సరిహద్దులు విశాలపరచండి నాయనా. వర్షపు పరిస్థితుల వలన ప్రభువా మరి మందిరంలో అంతరాయము కలుగుతున్నప్పుడు నాయన మరి ఆ వాటర్ కారుడు ద్వారా అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నప్పుడు నాయన వాటన్నిటిని తప్పించుకొనుటకు మంచి మందిరమును నిర్మాణము చేసుకున్నటకు మాకు కావలసిన సహాయమును ఆర్థికంగా కూడా సహాయం చేయండి. పెద్దలకు మంచి మనస్సును దయచేయండి. ఏక మనస్సు కలిగిన వారై నాయనా మరి ఇన్ని దినములు 17 సంవత్సరములు నీ అపారమైన ప్రేమలో మమ్మల్ని కాచి ఇదిగో ఈ ఆవరణములో ప్రభువా ఎన్నో గొప్ప గొప్ప మేలులు, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదములు, ఎన్నో భయంకరమైన అనారోగ్య స్థితుల నుంచి తప్పించి మమ్మల్ని కాచి కాపాడుటకు, మందగా మేము కూడుకొనుటకు నాయనా నిన్ను ఘనపరచుకొనుటకు మాకిచ్చి నీ మంది ఆవరణను బట్టి స్తుతిస్తున్నాము. నిశ్చితమైతే రానున్నటువంటి ప్రతిష్ఠ దినమునకు నూతన మందిర నిర్మాణం ప్రారంభించుకొనుటకు సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి పెద్దలకు మంచి మనస్సును దయచేయి. ఏకతాటిగా ఏక మనస్సుతో నీ పనిని కొనసాగించుటకు, సుందరమైన భవనము నిర్మాణము చేసుకొనుటకు కృప నిమ్మని ఈనాటి 3 దినాలు నీ కృప ద్వారా ప్రభువా ఎంతమంది బిడ్డలైతే పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారో, ఎంతమంది అయితే సంఘ పరిచర్యలో నాయనా మరి పాలిభాగస్తులుగా ఉన్నారో ఈ పరిచర్య కొరకు గుప్పులిప్పిన హస్తాలను, ఈ పరిచర్య కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, సంఘమును బట్టి పెద్దలను బట్టి నాయన ఇంతవరకు సహకరించిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ నాయన మంచి చక్కని వాయిద్యములు వాయించిన మా ప్రియులు బిడ్డలు సిద్ధుని బట్టి బాముని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఇంకా బలమైన సాధనములుగా వాడుకోండి. బిడ్డలకు ఇచ్చిన నాయన యవన కాలపు నీ కాడి మోయిటలో మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా స్తుతిస్తున్నాం. ఈ రీతిగా ప్రభువా సంఘపు నాయన పరిచర్య అంతటిలో ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి నీ కృపలు ఎత్తి పట్టమని మా ప్రభువును మా రక్షకుడును యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి మనోళ్ళని అడిగి వేడుకొని పొందుకునే నాము తండ్రి. ఆమేన్.